హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కానీ దేనికైనా మనం ఇలా మిగిలిపోతుంటాయి కండి చిన్న పీసులు. అలాంటి చూడడానికి క్లాత్ బాగుంటుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు కదా. దానివల్ల మనం ఇలాంటి పీసులతో పర్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి స్మాల్ పీస్ తీసుకున్నాను. అలాగే లోపల వేయడానికి ఫామ్ షీట్ తీసుకున్నానండి. స్పాంజ్ అనేది మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ స్పాంజ్ అనేది వస్తుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టుకొని కంప్లీట్గా లైన్స్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న 2 పీసెస్ తీసుకున్నాను. అలాగే 2 లైనింగ్ పీసెస్ తీసుకున్నాను. సేమ్ మెజర్మెంట్తో తీసుకోవాలండి. మెజర్మెంట్ అనేది 7.5 అలాగే 5.5తో తీసుకోవాలండి. నేను మెజర్మెంట్ క్లిప్ అనేది మిస్ అయింది. ఈ మెజర్మెంట్తో మనం ఇలాగ లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్స్ని రెడీ చేసేసుకున్నాం కదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం లైనింగ్ క్లాత్కి చూపించే విధంగా 1.5 దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం కట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ మనం జిబ్ అనేది అటాచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కింది వైపు పెట్టేసుకొని చూపించే విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంకో పీస్ తీసుకొని చూపించే విధంగా జిప్కి ఇంకో వైపు స్టిచ్చింగ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న లైనింగ్ పీస్ని తీసుకున్నాం కదని ఇప్పుడు మెయిన్ పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్కి కూడా జిబ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూపించే విధంగా రైట్ సైడ్ కింది వైపు పెట్టేసుకొని జిబ్ని ఇలా దానిపై నుంచి లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా పై వైపుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి పై వైపున. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇంకొక పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపించే విధంగా రివర్స్లో పెట్టేసుకొని జిప్కి ఇంకొక సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా దీనిపైన పెట్టుకొని 3 కలుపుతూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూపించే విధంగా జిప్ని మాత్రం కింది వైపు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని ఈ 3 కలుపుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా దీన్ని ఓపెన్ పెట్టేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న సైడ్ పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ సపరేట్గా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా 2 పీసులను కూడా ఇలా చూపించే విధంగా సపరేట్గా పెట్టేసుకొని ఇలాగ 4 వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ దగ్గర మాత్రం ఒక 5 to 4 ఇంచెస్ వరకు వదిలేసుకొని మొత్తం 4 వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం ఇక్కడ ఓపెన్గా పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి పర్స్ని మొత్తం రివర్స్ చేసేసుకోవాలి. ఇలా పర్స్ని మొత్తం కంప్లీట్గా రివర్స్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ దగ్గర మనం ఓపెన్గా పెట్టాం కదండి, అది మనం ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగా ఓపెన్గా ఉన్న సైడ్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి పర్స్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మనం ఇంట్లో చిన్న చిన్న పీసెస్ అనేవి మిగిలిపోతుంటాయి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఏదైనా మిగిలిపోయినప్పుడు ఇలాంటివి మనం రెడీ చేసేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి పర్సులు మన రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చండి. చాలా ఈజీగా తొందరగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. జస్ట్ 4 to 5 మినిట్స్లోనే మనకి ఇలాంటి పర్సులన్నీ రెడీ అయిపోతాయి. అలాగే లోపల సేఫ్టీ జిప్ కూడా ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీ అయిన పర్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలాంటి పర్సులు అనేవి రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ద్వారా నా వీడియోలో ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి పర్సుతో మీ ముందుకు వస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.